ప్రజ్ఞ గారికి ఏమీ కాదు. మీ అందరికీ నా నమస్కారం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? ఇక్కడ నుంచి వెళ్ళిపో. శాంతించు బుల్బుల్, నేను ఇక్కడికి తమాషా చేయడానికి రాలేదు. నేను మీ అందరికీ సాయం చేయడం కోసం వచ్చాను. పైగా ఇంటికొచ్చిన అతిథికి ఎవరైనా మర్యాద చేస్తారు. అయినా నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు కాబట్టి నేను వచ్చాను. నిన్ను పిలిచారా? అది నేనే అతన్ని పిలిచాను. అలా చూడకండి నన్ను. సారీ, కానీ నేను ఇన్ని ఇక్కడికి పిలవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అది అమ్మమ్మ అందరూ చాలా కంగారుగా ఉన్నారు. నేను మీ అందరి కంగారు చూడలేకపోయాను. అందుకే నేనేమనుకున్నానంటే దీనికి ఏదో విధంగా సొల్యూషన్ వెతికి తీరాల్సిందే అని. ప్రజ్ఞను వెతకడానికి మనకి ఎవరైతే సాయం చేయగలరో నేను వాళ్ళని ఇక్కడికి పిలిపించడం మంచిదేమని నాకు అనిపించింది. ఇక ఆయన చేతిలో అయితే మొత్తం సిటీకి సంబంధించిన పవర్ అయితే ఉంది. అందుకే నేను అనుకున్నాను ఈయన మనకి సాయం చేస్తారు, అప్పుడు మనం ప్రజ్ఞని త్వరగా వెతకడానికి కుదురుతుందని. అయినా బుల్బుల్, మీకైతే ఇతను చాలా బాగా తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? ప్రజ్ఞ కోసం ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చూడండి ఆంటీ గారు, నానమ్మ గారు, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజ్ఞ గారిని ఎవరో కిడ్నాప్ చేశారన్న సంగతి నాకు తెలిసిన వెంటనే నాకు చాలా బాధగా అనిపించింది. నేను అర్థం చేసుకోగలను మీరంతా ఎంత బాధపడుతున్నారో. నేను నా ఇంపార్టెంట్ పనులన్నీ వదిలేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాను. చూడండి, నేను మీకు మాటిస్తున్నాను, ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ప్రజ్ఞ గారు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. చూడు, నువ్వు కంగారు పడద్దు. ఏదో ఒకటి చేసి నేను మీ అక్క ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నేను నీకు మాటిస్తున్నాను బుల్బుల్. నేను నీకు చెప్పానా లేదా నన్ను పెళ్లి చేసుకో అని? నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు నీ ఇంటి వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండేది కాదు కదా. కానీ లేదు, నువ్వు నా మాట అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు అనుభవించు. రాణి, చెప్పాను కదా ఈ ఆట కూడా నేనే గెలిచాను. మా అక్క గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ కార్పొరేటర్. నువ్వు నీ గురించి ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడైతే బావగారు ఇంకా ప్రవీణ్ వస్తారో అప్పుడు నేను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. చూస్తున్నారు కదా మీరందరూ ఎంత పొగరుగా మాట్లాడుతుందో బుల్బుల్. అరే, మంచితనానికి కాలమే లేకుండా పోయింది. నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను, కానీ తను నన్నే మాట్లాడుతోంది. పాపం ప్రజ్ఞ గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమో. ఆవిడ మీద నాకు జాలి కలుగుతోంది, కానీ తనకేమో నా మీద కోపం. నానమ్మ గారు, కనీసం మీరైనా చెప్పొచ్చు కదా బుల్బుల్కి. ప్రజ్ఞ గారు తిరిగి రావాలని మీరు కోరుకోవడం లేదో చెప్పండి. కోరుకుంటున్నారు కదా బుల్బుల్. బుల్బుల్, నా మాట అర్థం చేసుకో. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది నీ ప్రేమ కోసమే చేస్తున్నాను, నీ కోసమే చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు బాధపడితే నువ్వు కూడా బాధపడతావు, నువ్వు బాధపడితే అప్పుడు నేను కూడా బాధపడతాను. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బుల్బుల్. నీకోసం నేను ఏదైనా చేయగలను. ఒకరి ప్రాణాలు తీయాల్సి వస్తే దానికి కూడా నేను వెనకడుగు వేయను. నువ్వు నా నుండి సాయం కోరుకున్నా కోరుకోకపోయినా నేను నీకు సాయం చేస్తే తాను. నువ్వు నాకు ఒక్క విషయం చెప్పు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావు లేదా? ఆ కిడ్నాపర్స్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఏమైనా ఆధారం దొరికిందా? ఏదైనా సాక్ష్యం దొరికిందా? చెప్పు ప్లీజ్. అంతా చెప్పు నాకు. ప్లీజ్ నాకు చెప్పు. నేను నీకు సాయం చేస్తాను. అంతా నేను చూసుకుంటాను బుల్బుల్. ప్లీజ్. ఏ ఆపరేటర్, నేను మీకు సాయం చేయడానికి వచ్చాను. ఎప్పుడైతే నాకు విషయం తెలిసిందో చాలా కంగారు పడిపోయాను. అందుకని నువ్వు తన చెయ్యేందుకు పట్టుకున్నావు? చూడు, నువ్వు తప్పుగా
అరే త్వరగా వెళ్ళి నీళ్ళు తీసురా. వెళ్ళు, నీ ఫోన్ మోగుతుంది చూడు. సమయానికి మోగుతుంది. ఇది వచ్చేస్తానే 2 నిమిషాలు. త్వరగా. హలో, చూడమన్నా, ఒక ఆడపిల్లని చంపడం నా వల్ల కానే కాదు. నేను ఇంతవరకు ఎప్పుడూ హత్య చేయలేదు. అందుకే నేను నా స్నేహితుడిని పిలిచాను. అతను హత్యలు చేయడంలో మాస్టర్ తెలుసా. అతను వస్తాడు, ఈ అమ్మాయిని చంపేస్తాడు. అప్పుడు మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా అయిపోతుంది కదా. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేను అడిగిన దానికి చెప్పు, నువ్వు తన చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? నేను కేవలం మీకు సాయం చేయడానికి మాత్రమే వచ్చాను. చూడవి, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. మనిద్దరం కలిసి నీ వైఫ్ను వెతికితే బాగుంటుంది. ఓ రియల్లీ? నువ్వు మాకు సహాయం చేస్తావా? నీ సహాయం వెనుక కూడా ఏదో ఒక స్వార్థం తప్పకుండా దాగుంటుందని నాకు తెలుసు. అది కాదు. నీ బుర్రలో ఇప్పుడు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నీ బుర్రలోనే ఉండనివ్వు. ఒకవేళ అవి బయటికి వచ్చాయంటే మాత్రం మళ్ళీ నీకు మాట రాకుండా చేస్తా. ఈ ఇంట్లో నేను ఏదైతే కోరుకుంటానో అదే జరుగుతుంది. ఈ ఇంటికి నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు మాత్రమే రావాలి. ఎందుకంటే పిలవని అతిథులు, అలాగే అడగని సహాయం అంటే నాకు చాలా అసహ్యం అని తెలుసుకో. ఇక నా భార్య గురించి అంటావా? తన గురించి నిన్ను రోడ్డు మీద వెళ్తున్న ఊర్ల కుక్కనైనా అడుగుతానేమో, కానీ నిన్ను మాత్రం అడగను. ఇప్పుడు నేను నీ లెవెల్కి దిగజారి నిన్ను గెంటేసే లోపు నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా సహాయాన్ని నిరాకరించి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు మీకు. అవకాశం నేనే నీకు ఇస్తున్నాను. నువ్వు నీ కాళ్లతో నడుచుకుంటూ ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశం. లేదంటే నేను నిన్ను ఏ విధంగా మాయం చేస్తానంటే పోలీస్ ఫోర్స్ అంతా కలిసినా నిన్ను వెతకడం కష్టం అవుతుంది. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అభి నువ్వు. ఎందుకంటే కేవలం నేను మాత్రం నీ భార్య ఎక్కడుందో వెతికి తీసుకురాగలను. నువ్వే తనని కిడ్నాప్ చేసావన్నట్టున్నాయి నీ మాటలు. నేనేమి అంత పెద్ద వెధవని కాదు. నీ భార్య నేనే కిడ్నాప్ చేసి సాయం చేసే నెపంతో ఇక్కడికి రావడానికి. నువ్వు అనుకుంటున్నంత స్మార్ట్వి కూడా కాదు నా ఇంటికొచ్చి నువ్వు అనుకున్నది సాధించడానికి. అన్నట్టు ప్రజ్ఞని నేను ఎలాగోలా వెతికి ఇంటికి తీసుకొస్తాను. ఎవరైతే తనని కిడ్నాప్ చేశారో వాళ్లలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. ఇక నీ విషయానికి వస్తే నువ్వు నాకు సహాయం చేయడానికి బదులు నీకు నువ్వే చేసుకో. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే నీకు మంచిది. అలాగే వెళ్ళి నువ్వు దేనికోసమైతే గవర్నమెంట్ నిన్ను కార్పొరేటర్ని చేసిందో వెళ్ళి ఆ పని చేసుకో. అర్థమైందా? చూడు, నేను చెప్తున్నాను కదా, తర్వాత చాలా బాధపడతావు అభి. ఐ సెడ్ గెట్ అవుట్. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను చెప్తున్నాను కదా, తప్పు చేస్తున్నావు. గెట్ అవుట్. చూడబి, నేను ఆఖరిసారి చెప్తున్నాను నీకు. ఐ సెడ్ గెట్ అవుట్. నేను ఇక్కడి నుంచి ఫోన్ చేయకూడదు. తిరిగి గదిలోకి వెళ్ళి చేయడమే మంచిది. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నాతో శత్రుత్వం పెట్టుకుంటే చాలా దారుణంగా ఉంటుంది మిస్టర్ అభి. చాలా బాధపడతావు నువ్వు. ఏదో ఒక రోజు అందరి ముందు నిన్ను దారుణంగా అవమానించలేదు అంటే నా పేరు కార్పొరేటర్ నీలే కాదు.
నీ అంత దిగజారిన మనిషిని నేను ఈ రోజు వరకు చూడలేదు. ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని మాటలు పడినా నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు? సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అయితే నాకు తెలియదు బుల్బుల్. మొండితనం ఉంది, నిన్ను పొందాలని మొండితనం. నీకోసం నేను పిచ్చివాణ్ణి అవుతున్నాను, అందుకే అన్ని మాటలు పడ్డాను. లేకపోతే ఏంటి లేకపోతే ఏం చేస్తావు నువ్వా? ఏమీ చేయలేదు కాదు కదా, అసలు నువ్వేమీ చేయలేవు. నన్ను పొందాలనుకున్నావు కదా, నువ్వు ప్రవీణ్ కి సమానం అనిపించుకోవాలనుకున్నా. కనీసం ప్రవీణ్ గోటుకు కూడా నువ్వు సరితూగా. అర్థమైందా? నిన్ను నేనే కాదు కదా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి? అసలు ఏముంది నీలో ప్రత్యేకత? చెప్పు, అసలు ఏముంది నీలో? ఏ మనిషి అయితే ఆడవాళ్ళని గౌరవించడం, వాడు ఎలా ప్రేమించగలడు? ఇక నా దృష్టిలో ఏ మగాడైతే ఆడదానికి గౌరవం ఇవ్వకుండా ఉంటాడో వాడు మగాడే అనిపించుకోడు. ఎస్, అదే నిజం. నువ్వు మగాడివే కాదు. నీ బుర్రలో ఇప్పుడు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నీ బుర్రలోనే ఉండనివ్వు. ఒకవేళ అవి బయటకు వచ్చాయంటే మాత్రం మళ్ళీ నీకు మాట రాకుండా చేస్తాను. ఇక నా భార్య గురించి అంటావా? తన గురించి నిన్ను రోడ్డు మీద వెళ్తున్న ఊర్ల కుక్కనైనా అడుగుతానేమో, కానీ నిన్ను మాత్రం అడగను. కనీసం ప్రవీణ్ గోటుకు కూడా నువ్వు సరితూగా. అర్థమైందా? నిన్ను నేనే కాదు కదా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. ఇక నా దృష్టిలో ఏ మగాడైతే ఆడదానికి గౌరవం ఇవ్వకుండా ఉంటాడో వాడు మగాడే అనిపించుకోడు. నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ కాదు బుల్బుల్. నువ్వు నన్నే కాదు నా ప్రేమను కూడా ఇన్సల్ట్ చేశావు, నానా మాట్లాడినావు. మీలో ఎవరిని నేను వదిలిపెట్టను. నువ్వు నన్ను బలహీనుని అనుకున్నావు కదా, ఇప్పుడు నేను నీకు చూపిస్తాను అసలైన మగాడు ఎలా ఉంటాడో. ఇక దానికోసం నేను ఏం చేయాల్సి వచ్చినా సరే, ఒకరి ప్రాణం తీయాల్సి వచ్చినా, ఎంతమందిని చంపాల్సి వచ్చినా ఏమైనా చేస్తాను. కానీ నేను నీకు నిరూపించి చూపిస్తాను నేనే అసలైన మగాడినని. అది కరెక్ట్ అయినా సరే, తప్పైనా సరే, ఏమైనా సరే. ఇది నేను నీకు కాదు, నాకు నేను ఇచ్చుకుంటున్న మాట. నేను నిన్ను సొంతం చేసుకుంటాను. కానీ అంతకంటే ముందు ప్రజ్ఞా ప్రాణాలు తీయొద్దని నేను నా మనుషులకు చెప్పాల్సి ఉంటుంది. నేను అక్కడికే వెళ్తే మంచిదనిపిస్తోంది. నేను త్వరగా ఆయనకు ఫోన్ చేసి చెప్తాను నేను ఇక్కడే ఉన్నానని. సిగ్నల్ ఎందుకు లేదు? ఇక్కడ అస్సలు సిగ్నల్ లేదు. నేను బయటికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది, కానీ నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం కుదరదు. వాళ్ళు ఇంకేదైనా దారి ఉందా? ప్లీజ్, నువ్వు ఏడటం ఆపేయి. నువ్వు ఇలా ఏడటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఒకళ్ళు నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చున్నావు అంటే తిరిగి నీ ఆరోగ్యం పాడవుతుంది. నాని మీరేనే చెప్పొచ్చు కదా నాన్నమ్మకి. తనేం చెప్తుంది నాకు? తనే స్వయంగా బాధపడుతుంది. ఎలా ఉందో నా ప్రజ్ఞ తెలియడం లేదు. నా కోడలు నానమ్మ తను ఇంటి కోడలే కాదు, నా భార్య కూడా. ఈ విషయం ఆ కిడ్నాపర్స్ కి కూడా తెలుసు. అందుకే ఏమైనా చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. నేను మీ ప్రజ్ఞను తిరిగి తీసుకొస్తానమ్మా, కానీ ఒకవేళ నువ్వే ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోయావంటే నేనేం చేయగలను చెప్పు? ప్రవీణ్, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు పోలీసులకు ఫోన్ చేసి మొత్తం ఊరంతా వెతకమని చెప్పు. కాల్ ఆఫ్ ద కమిషనర్, టెల్ హిమ్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. ప్రజ్ఞకి ఏం జరగడానికి వీల్లేదు. ఓకే? ఎవరైతే ప్రజ్ఞని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నాన్నమ్మ. ప్రజ్ఞకి ఎటువంటి హాని జరగకుండా తనని క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొస్తాను. తను ఒకవేళ కార్పొరేటర్ నిజంగానే పిచ్చివాడైతే కాదుగా. నేను తనకి చెప్పాను ప్రజ్ఞను వదిలేయమని, కానీ తనని వదిలేయడానికి బదులు తానే ఇక్కడికి వచ్చేసాడు. అంత ధైర్యం ఎలా వచ్చింది తనకి? అసలే అన్నీ కోపంగా ఉన్నాడు. తన్ని చూస్తే అన్నికి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. తనెంతో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోబోతున్నాడు. తనే కాదు, మనం కూడా ఇరుక్కుంటాం ఇప్పుడు. సచ్ ఎన్ ఇడియట్.
చెప్పు. నువ్వు నిజంగానే పిచ్చివాడివా? నేను నీకు చెప్పాను కదా అక్కడి నుంచి ప్రజ్ఞా వదిన్ని పంపించే అని, కానీ నీకు చెప్పింది అర్థం కాలేదా? మిస్ ఆలియా, నేనేమి నీ నౌకని కాదు. నువ్వు నాకు చెప్తూ ఉంటే నేను నీ మాటలు వింటూ ఉండడానికి. అర్థమైందా? నేను చేసేదంతా సరిగానే చేస్తున్నాను. నువ్వు నాకు క్లాస్ పీకడానికి ప్రయత్నం చేయొద్దు, సరేనా? నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు మీ అన్నయ్యకి నా గురించి ఏమైనా చెప్పావు అంటే నేను అక్కడికి వచ్చి మరీ మీ అన్నయ్యకి చెప్తాను నాకు కిడ్నాపింగ్ లో నువ్వే నాకు తోడుగా ఉన్నావని. ఇప్పుడు నువ్వు నా గురించి ఎంత బుర్ర ఉపయోగిస్తున్నావో నిన్ను కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. నువ్వే నేను చెప్పేది విను. మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. నీ చెత్తవాకుడు వింటూ టైం వేస్ట్ చేసుకోవడానికి నా దగ్గర సమయం లేదు. అర్థమైందా? ఫోన్ పెట్టేయ్. ఏమన్నాడు అతను? ఈ కార్పొరేటర్తో చేతులు కలిపి మనం జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేశాం. తను ఇప్పుడు అతను ఎలాగో దొరికిపోతాడు. అతనితో పాటు మనం కూడా దొరికిపోయేలా ఉన్నాం. అభి ప్రజ్ఞావతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి స్కెచ్ని గెయిన్ చేశారు పోలీసులు. ఆ స్కెచ్ చూసిన వెంటనే కొంతమంది క్రిమినల్స్ని స్టేషన్కి పిలిపించారు. వాళ్ళని సురేష్ ఐడెంటిఫై చేస్తున్నాడు. ఐ రియలీ హోప్ ఏదో ఒక క్లూ దొరికితే బాగుంటుంది ప్రజ్ఞావతిని కిడ్నాప్ గురించి. జస్ట్ ఒకే ఒక్కసారి నాకు తెలిస్తే బాగుంటుంది తను ఎక్కడుందనేది. ఎలాగోలా తనను తిరిగి తీసుకొస్తాను. నీ సామాన్లు తెచ్చి ఇక్కడ పెడతావా? ఇది నా చోటు. నేను ఎక్కడైనా పెడతాను. నీ సామాన్లు పెట్టడానికి నీకు ఇష్టం. అవును, నా ఇష్టం. నేను ఎక్కడైనా పెడతాను. అయినా నీ చోట ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నా చోట నేను పెట్టుకున్నానమ్మా. నీకేంటి దగ్గర? నేను నా సామాన్లు అన్ని పాడేదాన్ని చేస్తున్నాను. నీకేం హక్కురా? మా చెప్పు. ఎక్కువ చెప్పు. మా జాగ్రత్త. ఎవరు? అన్నోన్ నంబర్. అయితే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి. కిడ్నాపర్సే ఫోన్ చేసి ఉండొచ్చు. హలో, హలో, ఫుగి. ఫుగి, ఎక్కడున్నావు నువ్వు? ఎలా ఉన్నావు చెప్పు. ఫుగి, ఫుగి. హలో ఫుగి, నువ్వేం మాట్లాడవు ఎందుకు? ఫుగి, నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? నేను బాగున్నాను. నేను కిడ్నాపర్స్ గోడౌన్ నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చాను. ఇది వాళ్ళలో ఒకరి ఫోను. ఫుగి, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో ముందు అది చెప్పు నాకు. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఏదో బజార్ లాగా కనిపిస్తోంది. చాలా భయంగా ఉంది. ఫుగి, ముందు నువ్వు భయపడకుండా ఉండు. ఫుగి, బ్రేవ్ గర్ల్, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంటే అక్కడ నుంచి బయటికి కూడా రాగలవు. ఫుగి, ఫుగి, నువ్వు వెంటనే అక్కడ ఏమైనా అడుగు. నువ్వున్న ఆ ఏరియా పేరేంటో. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చూడండి, ఈ ఏరియా పేరేంటి? ఇది సంతోష్ నగర్ అమ్మా, కనబడుతుంది కదా అక్కడ. సారీ. ఆవిడేమన్నారంటే ఇది సంతోష్ నగర్ అంట. సంతోష్ నగర్ లో ఉన్నావా? సరే ఫుగి, నువ్వు అక్కడి నుంచి చెట్టు వెళ్ళకు. నువ్వు అక్కడే ఉండు. నేనున్నాను కదా ఫుగి. నేను నీకేం కానివ్వను. నేను వస్తున్నా. ఓకేనా ఫుగి?
నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రవీణ్ నువ్వు వెంటనే పోలీసులను తీసుకుని సంతోష్ నగర్కి రా. నేను వెళ్తున్నా. ఓకే. రే మున్నా, రే రండిరా. ఏమైంది? త్వరగా రండిరా. ఏమైంది? రే రే మేడం పారిపోయినట్టుందిరా. ఎటెళ్ళిందో తొందరగా చూడండి. నువ్వు చాలా సేపు అయింది అభి దగ్గర నుండి ఫోన్ రాలేదు. నా ప్రజ్ఞ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. టైం గడుస్తున్న కొద్దీ నాకు కంగారు పెరిగిపోతూ ఉంది అత్తయ్య. సరిగ్గా చెప్పావు సరళ, కంగారు అయితే అందరికీ ఉంటుంది కదా. ఇంత టైం గడిచిపోయింది, ఇప్పటికి ఏదో ఒక కబురు తెలిసే ఉండాలి.